అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే, ఏది రిపోర్ట్ రాలే. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోవలేదని సిబిఐ చెప్పింది, జంతుకోవలేదని సిబిఐ చెప్పింది, జంతుకోవలేదని సిబిఐ చెప్పింది. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోవలేదా అంటే కల్తీ జరగలేదా? అది కాదు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది, జంతు కొవ్వు ఉంది, 254 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇంత స్కామ్ జరిగింది. వైవి సుబ్బారెడ్డి తాలూకా పిఏనే ఇంచుమించుగా 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి. ఇవన్నిటిని ఏమార్చడానికి ఒక రాక్షస మూకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ 3 రోజుల ముందు నుంచి, అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారని 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు. అంటే ప్రజల్ని ట్యూన్ చేయడం మొదలుపెట్టారు. ప్రజలేమి ఎర్రివాళ్ళు కాదబ్బా, ప్రజలు చదువుకున్నారు. వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది. నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా, ఎందుకంటే ఇన్ని రోజులు కల్తీ జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో. నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేను మాట చెప్పాలి.